హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు విపరీత రాజయోగం గురించి తెలుసుకుందాం. విపరీత రాజయోగం అనేది అత్యంత విలక్షణమైన మరియు ఆసక్తికరమైన యోగం అనే చెప్పొచ్చు. సాధారణ రాజయోగాలు జీవితంని మొదటి నుండి మనకి సుఖ సంతోషాలతో నడిపిస్తే, ఈ విపరీత రాజయోగం మాత్రం ముందు తీవ్రమైన కష్టాలు, నష్టాలు, అవమానాలు ఇచ్చి ఆ తర్వాత ఊహించని విధంగా అఖండమైన విజయాన్ని, సంపదను అందిస్తుందని చెప్పచ్చు. అసలు విపరీతం అంటేనే రివర్స్ అని అర్థం. అంటే విపరీత జరిగి అంటే చెడు పరిస్థితుల నుండి అత్యున్నతమైన మంచి ఫలితాలు రావడం అన్నమాట. ఈ యోగం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుందో చూద్దాం. జాతక చక్రంలో దుస్థానాలు అంటే 6, 8, 12 ఇళ్ళని దుస్థానాలు అంటారు. ఇవి చెడు స్థానాలు. ఇవి 6 అంటే రుణ, రోగ, శత్రు, కోర్టు, గొడవల స్థానం. 8 ఆయుష్, ఆకస్మిక ప్రమాదాలు, తీవ్రమైన కష్టాలు, అవమానాలు. ఇక 12 నష్టాలు, వ్యయం, జైలు, శిక్ష, హాస్పిటల్ ఖర్చులు. మరి ఈ దుస్థానాల అధిపతులు 6, 8, 12 అధిపతులు తిరిగి మళ్ళీ 6, 8, 12 ఇళ్లలోనే కూర్చొని కేంద్ర కోణ స్థానాల అధిపతులతో ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఇప్పుడు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్ అయినట్టుగా 2 చెడు శక్తులు కలిసి ఒక పెద్ద మంచి శక్తిగా మారుతాయని చెప్పొచ్చు. ఓకే, ఇక రాజయోగాలలో, మరి ఈ విపరీత రాజయోగాలలో ముందుగా హర్ష రాజయోగం. అంటే దీని నియమం ఏంటి? హర్ష రాజయోగము 6వ ఇంటి అధిపతి అంటే షష్టమాధిపతి 6, 8 లేదా 12 ఇండ్లలో ఉండాలి. దీని ఫలితం ఎట్లుంటుంది? శత్రువులపై విజయం సాధిస్తారు, కోర్టు కేసులు అనుకూలంగా మారుతాయి, ఎంతటి కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి, మానసిక బలము లభిస్తుంది, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక సరళ విపరీత రాజయోగం అంటే ఇప్పుడు సరళ యోగము మనకేమిస్తుంది అంటే ఇక్కడ 8వ ఇంటి అధిపతి. మనకు హర్ష రాజయోగంలో 6వ ఇంటి అధిపతి అయితే, సరళ రాజయోగంలో 8వ ఇంటి అధిపతి. 8వ ఇంటి అధిపతి అష్టమాధిపతి 6, 8 లేదా 12 ఇండ్లలో ఉండాలి. అయితే ఇప్పుడున్నప్పుడు వీరు చాలా ధైర్యవంతులు, బుద్ధిమంతులు అవుతారు. ఇతరులను మోసాలను ముందే గ్రహిస్తారని చెప్పొచ్చు. ఆకస్మిక అపారమైన ధనలాభము ఉంటుంది. సంక్షోభ సమయంలో వీరు అద్భుతంగా బయటపడతారని చెప్పొచ్చు. ఇక విమల రాజయోగం. ఈ విమల రాజయోగము 12వ ఇంటి అధిపతి అంటే వ్యయాధిపతి 6, 8 లేదా 12 ఇండ్లలో ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ విమల రాజయోగం ఫలితము? ఖర్చులు తగ్గుతాయి, పొదుపు పెరుగుతుంది, స్వతంత్ర జీవనం సాగిస్తారని చెప్పొచ్చు. విదేశాల ద్వారా భారీ లాభాలు గడిస్తారు, ఆధ్యాత్మికత రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పొచ్చు. వీరికి సమాజంలో మంచి గౌరవప్రదమైన జీవితం ఉంటుందనే చెప్పొచ్చు. మరి ఇది ఎలా పనిచేస్తుంది మనకి? ఈ యోగం ఉన్నవారి జీవితంలో విజయాలు చాలా విచిత్రంగా వస్తాయని చెప్పొచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి అంటే జాతకుడికి ఉద్యోగం ఊడిపోవచ్చు, తీవ్రమైన కష్టం, ఆ తర్వాతే అతను సొంత వ్యాపారం ప్రారంభించి కోటీశ్వరుడు అవ్వచ్చు. లేదా ఎన్నికల్లో ఒక పెద్ద నాయకుడు హఠాత్తుగా తప్పుకోవడం, ఓడిపోవడం, వెనుక ఉన్న వరుసలో సాదాసీదా వ్యక్తికి అనూహ్యంగా ముఖ్యమంత్రి లేదా పదవి దక్కడం, ఇలాంటివి. అంటే ముఖ్యమంత్రి లేదా మంచి పదవి దక్కడం అన్నమాట. ఓకే, ఇక ఒక కంపెనీ దివాలా తీసే స్థితికి చేరినప్పుడు ఆ సంక్షోభాన్ని వాడుకొని ఇతను భారీ లాభాలు గడించవచ్చు. ఓకే, అంటే ఇతని స్థితి ఆ రకానికి వచ్చి అది విపరీతము అంటే తీవ్రమైన సంక్షోభంలో ఉండి వేరే వాళ్ళ
వ్యాపారం నష్టపోయినప్పుడు ఇతంది దాన్ని క్యాచ్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఈ విధంగా ఓకే. జాతకంలో ఈ గ్రహాల అమరిక ఉన్నంత మాత్రాన మరి అందరికీ ఫలితాలు వస్తాయా అంటే రావు. దీనికి కారణం ఏంటి? అనుకూల అంశాలు ఏంటి, మరి ప్రతికూల అంశాలు ఏంటి? లగ్నాధిపతి బలంగా ఉండాలి. అనుకూలంగా ఉండాలంటే అంటే ఈ ఇప్పుడు ఈ రాజయోగాలు విపరీత రాజయోగాలు మనకి ఏర్పడాలంటే ముందు లగ్నాధిపతి బలంగా ఉండాలి. జాతకుడికి కష్టాలను తట్టుకొని నిలబడే శక్తి అన్నమాట లగ్న బలం అంటే. ఓకే, లగ్న బలం ఉండాలి. మరియు పాపగ్రహాలు అంటే పాపగ్రహాలతోని సంబంధం ఉండకూడదు. ఇవి స్వతంత్రంగా ఉండాలి. దుస్థానాధిపతులు స్వతంత్రంగా లేదా శని రాహుకేతువుల ప్రభావం ఉంటే యోగం బలం పెరుగుతుంది. ఓకే, ఇక మరి ప్రతికూలంగా ఉంటే అంటే లగ్నాధిపతి బలహీనంగా అంటే కష్టాలు వచ్చినప్పుడు జాతకుడు వ్యక్తి కుంగిపోతాడు. ఈ యోగాన్ని అందుకోలేడు కూడా. ఒకవేళ శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే ఈ విపరీత రాజయోగం పనిచేయదు. ఏ విధంగా అంటే గురువు శుక్రుడు వంటి శుభగ్రహాలు ఈ దుస్థానాధిపతులను చూస్తే ఆ యోగం తగ్గుతుంది. యోగ బలం తగ్గిపోవచ్చనే చెప్పచ్చు. మరి ఈ రాజయోగం ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? ఈ యోగానికి బలమైన గ్రహాలు దశ మరియు అంతర్దశల్లో నడుస్తున్నప్పుడు మాత్రమే ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. దశ ప్రారంభంలో తీవ్రమైన ఒడిదుడుకులు, మానసిక ఆందోళన, నష్టాలు ఎదురవుతాయి. కానీ దశ మధ్యలోకి వచ్చేసరికి అప్పటి వరకు ఉన్న సమస్యలని ఒక్కసారిగా సమసిపోయి ఊహించని విధంగా లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పొచ్చు. ఓకే, అసలు ఈ గ్రహాలకి అంటే యోగం ఏర్పడినప్పుడు జాతకుడికి అంటే మానసిక బలం ఉండాలంటే లగ్న బలం బాగుండాలని చెప్పొచ్చు. లగ్న బలం కనుక బాలేక లగ్నం బలహీనంగా ఉన్నప్పుడు జాతకుడు ఈ విపరీతాన్ని తట్టుకునే శక్తి ఉండక అప్పుడు ఈ ఫలితాలు రావని చెప్పొచ్చు. మానసికంగా కుంగిపోతాడు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ విపరీత రాజయోగాల గురించి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.